హలో అండి, హాయ్ అందరికీ. ఇక్కడ నేను ఏం చేస్తానో చూడండి ఒకసారి. అడుగు మందు యూరియా కలుపుతాము ఇక్కడ. ఎందుకంటే ఇంకా పత్తి మొలకలు చిన్న చిన్నగా పెద్దగా అయినాయండి. వాటికి సరిపడేంత కొంచెం మంది వరకే కలుపుతాను. చిన్న చెట్లు కాబట్టి కొంచెం కొంచెం వేయాలండి. అది మరీ ఎక్కువ వేసినాం అనుకోండి చెట్లు చచ్చిపోతాయి. అంతకన్నా చాదుకున్నది వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ మందు అంతా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కొంచెం అటు కొంచెం ఇటు అన్నట్టుగా కలిపితే బాగుండదు కదా. అంత బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళా తెరపలు కడిపితే అడుగు మందు యూరియా కలవకుండా ఉంటే బాగుండదు. ఇంకా మనం చేసే పని ఏదైనా కూడా నీట్గా చేయాలి. ఇక్కడ మా పిల్లలు, నేను, ఈయన అందరం నలుగురం వచ్చినాం. ఇంక ఇవాళ ఫుల్గా పని ఉంది. ఈ చిలకడ పని అంతా చేయాలన్నట్టుగా ఇక్కడ పని అంతా కంప్లీట్ చేసుకొని పోవాలా. మళ్ళీ కొంచెం దూరం ఉంది చిలక, 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చిలకడ దగ్గర పని లేకుండా మొత్తం కంప్లీట్ చేసుకొని పోవాలని ఇంకా తల్లి నలుగురం వచ్చినాము. ఒక ఆయనేమో ఎదగొర తోలుతాడు, నేను చిన్నోడు మందు కలుపుతాను, మా పెద్దోడు ఇంకో పత్తి కాడ నీళ్ళు వేస్తాడు. ఇంకా ఇట్లా మేము నపరొక్క పని చేసుకుంటూ, ఈ ఎండలు మాత్రం ఫుల్ కొడతాను, నపరొక్క పని చేసుకుంటూ ఉంటామండి. మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ఈ పని మధ్యలో పెండింగ్ ఉంటే బాగుండదు. మళ్ళీ రేపు రావాలా, ఎల్లుండి రావాలా, అక్కడ పని ఉంది ఇక్కడ పని ఉందని ఇదే సరిపోతుంది. ఇంక ఇక్కడికి వచ్చి పని అంతా కంప్లీట్ చేసుకొని పోతే ఏ చికాకు ఉండదు అన్నట్టుగా ఇక నలుగురం ఈ చిలకాడికే వచ్చినాము. అటు ఇటు చేసి మందంతా మంచిగా కలిపినాం మొత్తం అడిగేలా. ఎప్పుడైనా మంద ఆయనే కలుపుతాడు, కాకుంటే ఈరోజు ఆయన ఎదగొరు కట్టిండు కాబట్టి ఇంకా నేను కాలిగుండి ఏం చేయాలో చిన్న చిన్నగానైనా కలుపుతా అన్నట్టుగా నిమ్మలంగా అక్కడ కూర్చొని చిన్న చిన్నగా కలుపుతాను. ఎప్పుడైనా ఆయనే మందులు కలిపితే మేము వేసేవాళ్ళం అంతే. ఇవాళ మాత్రం మా డ్యూటీ వచ్చింది మందులు కలపడానికి. ఇగో ఇట్లా పత్తిలో ఎదగొరు కట్టినామండి. మీరేమంటారో కానీ మేమైతే ఎదగొర్ర అని అంటాం, కొంతమంది గుంటకలు అంటారు, కొంతమంది ఇంకా ఎవరి ప్రదేశాన్ని బట్టి వాళ్ళు పిలుస్తారండి. మేమైతే ఎదగొర్ర అంటాము. చిన్న ఎదగొరు పెద్ద ఎదగొరు అన్నట్టుగా. పత్తి చెట్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి పత్తి చెట్లు ములుగుకుంటా చిన్న ఎదగొరు కట్టినాము. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసినామంటే పోయిన సంవత్సరము గింజలు పెట్టిన తర్వాతకి ఇంకా వానొస్తుంది వానకి ఎదురు చూసినాము. ఈ వాన రాలేదు, ఏం రాలేదు. 10-15 రోజులైనా వాన రాకపోయేసరికనే ఇంకా చెట్లు గింజలన్నీ అలా పెట్టిన పత్తి గింజలు మొత్తం పొట్టిపోయినాయి. ఈ సంవత్సరం అట్లా కాకూడదని నిమ్మలంగా ఇంకా మేము పెట్టిన తెల్లారి నీళ్ళు వేసుకొని ఇంకా అట్లా చెట్లను కాపాడుకుంటూ ఇంకా పెట్టిన కాడ నుండి మళ్ళీ పోగుంటలు పెట్టుడు, గడ్డి అవుతుంది కదా. నీళ్ళు కట్టిన భూమిలో గడ్డి ఎక్కువ పడుతుంది. ఆ గడ్డి పడకుండా దాన్ని ఎదగొరు తోలుడు, గుంటకలు కట్టుడు, అడ్డం నీళ్ళు తోలుతాము. మొన్ననేమో నిలువు తోలినాము అంటే ఒక్కోరుస, ఇప్పుడేమో ఇంకా అటు ఇటు అడ్డం నిలువు తోలుతాను. ఎందుకంటే గడ్డి లేకుండా పోతుంది. మళ్ళీ ఈ గడ్డి కలవాలంటే నాన్న కష్టపడాలి. ఇంకా పాపం ఆయన ఎదగొర్రు మొన్న తోలిండు, ఇలా తోలుతూనే ఉన్నాడు. ఇంకా చెట్లు పెద్దగా అయినంత వరకు ఆయనకు అదే పని, ఎదగొరు కట్టడమే. ఇంకా నాది అటు ఇటు చేసి మందు కలపడం అయిపోయింది. ఆయనది అడ్డం తోలుడు అయిపోయిన తర్వాతకి నేను చిన్నోడు మందు కలిపి మేమిద్దరం చెట్లకు కొంచెం కొంచెం మందు వేస్తాను. ఒక్కొక్క చెట్టుకు వేయాలి కొంచెం కొంచెం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇంకా చిన్న చెట్లు కాబట్టి ఇంకా కొంచెం కొంచెం వేయాలి. మరీ చానేసినాం అనుకోండి చెట్లు కొండెక్కుతాయి. ఇంతకన్నా కష్టపడి చేసుకున్నది వేస్ట్ అవుతుంది. అట్లా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇంకా మేము ఇంకా చిన్న చిన్నగా ఇట్లా చేసుకుంటూ ఉన్నాము. మరీ చానెత్తే ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా. మళ్ళీ మేము ఇంతగానో సాదుకున్న చెట్లు మళ్ళీ వర్షాలకి పూత కాత మీద పోతుందో ఏమో. ఇప్పుడు పడితే బాగుండు, ఇప్పుడేమో పడట్లేదు. చూడండి ఇంకో ఇక్కడ జరిగిన మిస్టేక్ ఇది. ఇంకో చిలకండి, మేము ఇందాక పత్తికి మందేసింది, దానికేమో పత్తి పెట్టిన తెల్లారే నీళ్ళు వేసినాము. ఇంకా మనం అటు ఇటు కొంచెం తెస్తే మళ్ళీ చెడగొట్టే కాడికి వచ్చిందండి. ఒక బిల్లలో ఆల్రెడీ మేము ఒక బిల్లకు నీళ్ళు కట్టకుండా కొంచెం ఎద్దమద్దం చేసినాము. ఇంకా వానొస్తుంది అన్నట్టుగా. ఇక వాన రాలేదు, గింజలు మొలలేదు, దాన్ని చెడగొట్టి మళ్ళీ పత్తి వేసినాము. ఇది చూడండి ఇంకా ఎదగొర తోలినాము, మంది వేసినాము, అడ్డ నీళ్ళు తోలుడు అయిపోయింది. ఇద్దరం పిల్లలం మంది వేసినాము. ఇక్కడ మా కన్నయ్య పత్తికి నీళ్ళు కడతాడు. మళ్ళీ ఎందుకంటే అంతగానం మంది వేసినాం కదా, మళ్ళీ అట్లనే ఇంటికి పోతే వర్షం వచ్చినా రాకపోయినా, ఒకవేళ వర్షం రాకపోతే మంది వేసిన మందంతా వేస్ట్ అయిపోద్ది అన్నట్టుగా ఇంకా నీళ్ళు వేస్తామండి. ఇక్కడ పని అంతా కంప్లీట్ చేసుకొని పోవాలన్నట్టుగా వచ్చిన కానుంచి ఇంకా ఒకళ్ళ మంది వేసినాము. ఆయన ఎదగొరు కట్టిండు, కన్నయ్య ఏమో నీళ్ళు వేస్తాడు. ఇంకా నలుగురు 4 పనులు చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా సరే ఇంట్లో పిల్లలైనా తల్లిదండ్రులైనా పిల్లలు చదువుకున్న పిల్లలైనా సరే పని స్కూళ్ళు లేనప్పుడు కాలేజీలు లేనప్పుడు మనం ఏ పని చేస్తామో ఆ పని పిల్లలకు కంపల్సరీ చెప్పాలి. మా పిల్లలు మాత్రం మాకు పనిలో సహాయం చేస్తారు. ఇంకా మేము తల్లి నలుగురం వచ్చి పని అంతా ఇక్కడ ఈ పత్తికాడ పని లేకుండా కంప్లీట్ చేసినాము. ఇంకా 10 రోజుల వరకు ఇంకా మేము పత్తికాడ పోకుండా అవసరం లేదండి. ఎందుకంటే ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా 10 రోజుల తర్వాత ఏమైనా పెండింగ్ ఉంటే చూద్దాము. అప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఏం పని లేదు. ఎందుకంటే నీళ్ళు కట్టినాం, పోగుంటలు పెట్టినాం, అన్నీ చేసినాం కదా. చూడండి లాస్ట్కి ఇంకా ఎట్లుందో పత్తి.
అడ్డ నీళ్ళు తోలేసరికనే కొంచెం గడ్డి లేకుండా పోయిందండి. ఇప్పుడు ఫుల్ హ్యాపీ నాకు. కాకపోతే మళ్ళా కాతపూతమైన వర్షాలు వస్తాయేమో, అప్పుడు పత్తి ఖరాబ్ అయిద్దేమో అని నా బాధ అండి. చూద్దాం అప్పటి వరకు ఏం చేస్తాడో దేవుడు. ఇప్పుడు వానలు పడిపోతే ఏ టెన్షన్ ఉండకపో. ఇప్పుడేమో పడట్లేదు వానలు. ఇంకా అప్పటికేమో వానలు పడి ఇంతగానో కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా అప్పటికి వేస్ట్ అయ్యేదాన్ని ఇప్పుడు చేయకుండా ఉండం కదా. అందుకోసమని మాకు తోచినంతలో మేము ఎండలు ఫుల్గా కొడుతున్నాయి. కొట్టినా సరే ఇంకా మనకు బావి ఉంది, మోటార్లు నడుస్తానే కదా, పని చేసుకుందాం అన్నట్టుగా తల్లి నలుగురం వచ్చి చేసుకుంటాము. ఇంక ఇక్కడ పని ఇంతటితో ఖతమైంది. మళ్ళీ నెక్స్ట్ అక్కడ పత్తి కాడ ఏం పని ఉంటుందో ఏమో. ఈ పత్తులు చేన్లు పెరిగితే ఒక బాధ, చేన్లు పెరగకుంటే ఒక బాధ. ఇంకా రైతులకు ఎప్పటికీ ఒక